గైస్ ఫైనల్లీ అఫీషియల్ గా ఏపీ ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. చాలా మందికి మెయిన్ గా ఉండే డౌట్ ఏంటంటే అన్న నేను ఫస్ట్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్ లో నాకు ఒక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నేను థర్డ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చా, నాకు సీట్ వస్తుందా? ఎస్, మీరైతే కౌన్సిలింగ్ కి అయితే అటెండ్ అవ్వచ్చు, మీకు సీట్ అయితే వస్తుంది. ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క పాయింట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంతమందికి వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ వస్తుందా రాదా, వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎలా పెట్టాలని కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. ఫస్ట్ అయితే అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఏంటో చూద్దాం. మీలో చాలా మందికి ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ లోనే సీట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు కోడింగ్ రిలేటెడ్ అండ్ జాబ్ రిలేటెడ్ కంటెంట్ కూడా మన ఛానల్లోనే వస్తుంది. అండ్ త్వరలోనే సీకి సంబంధించిన ట్యుటోరియల్స్ కూడా మన ఛానల్లో లాంచ్ చేయబోతున్నాం యూట్యూబ్లో. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే డేట్స్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినవే. మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే అక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్. మీరైతే ఆన్లైన్లో ఫీజు కట్టాలి. ఎవరు ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కనుక అటెండ్ అవ్వకపోతే, మీరు డైరెక్ట్గా థర్డ్ ఫేజ్కి కనుక అటెండ్ అవుతుంటే మీరైతే ముందు మనీ అయితే పే చేయాలి. ఇక్కడ మీరు డేట్స్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి 9th నుంచి 11th వరకు ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో వెరిఫై చేసుకోవాలి. దీని డేట్ వచ్చేసరికి 9 to 12 అనమాట ఈ మంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఈ మంత్ 9th నుంచి 12th వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు, కాలేజెస్ లిస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ డేట్ వచ్చేసరికి 13th అనమాట. అండ్ దెన్ వచ్చేసరికి అలాట్మెంట్ ఆఫ్ సీట్. మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది మీకు 15th అయితే తెలుస్తుంది. అండ్ దెన్ మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్. అదైతే మీరు 15th నుంచి 17th లోపు చేయాలి. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసరికి అటెండింగ్ ఆఫ్ క్లాసెస్ 15th నుంచి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీకున్న ఇంకొన్ని డౌట్స్ గురించి చూద్దాం. అన్న ఇప్పటి వరకు నేను ఫస్ట్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్ కే రిజిస్టర్ అవ్వలేదు, అసలు అప్లై చేయలేదు, థర్డ్ ఫేజ్ కి అప్లై చేయొచ్చా అంటే ఎస్, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్టర్ అవ్వకపోయినా పర్లేదు, మీరు థర్డ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు. చెప్పాను కదా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది 9th నుంచే, కాబట్టి మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు ఫస్ట్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యి బట్ నీకు ఏ కాలేజ్ లో సీట్ రాలేదు, బట్ ఇప్పుడు నేను థర్డ్ ఫేజ్ కి అప్లై చేయొచ్చా? ఎస్, నీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో అండ్ సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ రాకపోయినా పర్లేదు, నువ్వు థర్డ్ ఫేజ్ కి అటెండ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నా ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఆర్ సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది అండ్ జాయిన్ అయ్యాను, ఇప్పుడు నేను థర్డ్ కౌన్సిలింగ్ అప్లై చేయొచ్చా? ఎస్, మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కనుక థర్డ్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజ్ లో సీట్ పోతుంది. మీకు థర్డ్ కౌన్సిలింగ్ లో ఏ సీట్ అయితే వస్తుందో మీరు ఆ కాలేజ్కి వెళ్లాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టిన వాళ్ళు మళ్ళీ మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరెక్ట్ గా కనుక అయ్యి ఉంటే మళ్ళీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ కనుక రాంగ్ గా ఉంటే మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఆర్ సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చి ఎక్కడో దగ్గర జాయిన్ అయి ఉంటారు కదా, మీకు కనుక ఆ కాలేజ్ లోనే ఉండాలి ఇష్టం ఉంది అనుకుంటే మీరు మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే అన్న నేను ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కి అటెండ్ అయ్యాను, వెబ్ ఆప్షన్స్ పెట్టాను, బట్ నాకు ఏ కాలేజ్ లో సీట్ రాలేదు, ఇప్పుడు నాకు థర్డ్ ఫేజ్ లో సీట్ వస్తుందా వెబ్ ఆప్షన్స్ పెడితే? ఎస్ వస్తుంది, బట్ మీరేంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ తక్కువ పెట్టుంటారు. మీరు ఇప్పుడైతే చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి అండ్ సీట్స్ ఏ కాలేజెస్ లో మిగిలిపోయాయో చూసి ఆ కాలేజెస్ లో కొంచెం పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజెస్ లో సీట్ రాని వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. మీకు సపోజ్ 1 lakh ర్యాంక్ వస్తే మీరు వెబ్ ఆప్షన్స్ లో 1 lakh వరకు వచ్చే కాలేజెస్సే కాదు 1.5 lakh వచ్చే వరకు కాలేజెస్ కూడా పెట్టాలి లిస్ట్ లో. కాబట్టి మీకు అప్పుడు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు 1-on-1 సెషన్ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.